సీసీఐ పరిశ్రమ పునరుద్ధరణపై స్థానికుల ఆశలు చిగురిస్తున్నాయి. 3 దశాబ్దాల క్రితం మూతపడిన పునరుద్ధరణకు తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాయితీలు ఇచ్చి సాయం అందిస్తామని తెలిపింది. ఇక సాయం అందిస్తామంటోంది. ఇక కేంద్ర సిగ్నల్ ఇస్తే పరిశ్రమ మళ్లీ ప్రారంభం కావడం ఖాయమైంది. ఆదిలాబాద్ సీసీఐ పరిశ్రమ గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మూతపడిన సీసీఐ పరిశ్రమపై మళ్లీ ఆశలు చిగురుస్తున్నాయి. మూతపడిన పరిశ్రమను పునఃప్రారంభించడానికి తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల పరిశ్రమ పునఃప్రారంభం కోసం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ రామకృష్ణారావు హైదరాబాద్లోని సచివాలయంలో కేంద్ర ప్రభుత్వ అధికారులతో భేటీ అయ్యారు. దీనికి సీసీఐ సీఎండీ సంజయ్ బంగా హాజరయ్యారు. సీసీఐ పునఃప్రారంభానికి సానుకూలంగా ఉన్నట్లు రాష్ట్ర సర్కార్ ప్రకటించింది. పునఃప్రారంభానికి 2,000 కోట్ల నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు మంత్రి శ్రీధర్ బాబు. వెనుకబడిన ఆదిలాబాద్ ప్రాంతంలో పరిశ్రమ పునఃప్రారంభమైతే 3,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కుతాయి. దీంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. దాంతో కేంద్రం నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమ పునఃప్రారంభానికి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అంటున్నారు. ఈ పరిశ్రమకు 100 సంవత్సరాలకు సరిపోయే ముడి ఖనిజం ఉంది. ఉత్పత్తి చేసిన సిమెంట్ను తరలించడానికి రైల్వే, రోడ్డు రవాణా సౌకర్యాలు ఉన్నాయి. కేంద్రం కూడా సీసీఐ రోడ్లకు ప్రాధాన్యత ఇస్తోంది. దీనికోసం త్వరలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి ఢిల్లీ వెళ్తామని చెప్పారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. కేంద్రం కూడా పునఃప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 30 సంవత్సరాల నుండి మూతబడినటువంటి ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమని పునఃప్రారంభించాలని నా తరఫున నేను అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నా. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర కూడా ఇప్పటికి 3 నుంచి 4 సార్లు వెళ్ళి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు. ఇదే విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయం చెప్పిన వారు కూడా సానుకూలంగానే స్పందించారు. స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా 1-2 సార్లు ఢిల్లీకి కూడా వచ్చి కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి అయినట్టు కుమారస్వామి గారిని కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా పాజిటివ్గానే స్పందించారు. పరిశ్రమ ప్రారంభమైతే ఆదిలాబాద్ రూపురేఖలు మారనున్నాయి. ఆ కళ మరికొద్ది రోజుల్లో నెరవేరే అవకాశం ఉంది. అయితే పరిశ్రమ ప్రారంభానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా ఉండటంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తొందరగా పరిశ్రమను ప్రారంభించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు స్థానికులు.